ఈ లోకంలో పతివ్రతలు పుణ్యస్త్రీల మాటలు వమ్ము కాకూడదన్న ఒకే ఒక్క కారణంతో శ్రీకృష్ణుడు సర్వం కోల్పోయి ఒక అరణ్యంలో ఒంటరిగా ప్రాణాలు విడిచాడని మీకు తెలుసా? కృష్ణుడి మరణానికి కారణం ఒక పతివ్రత శాపమని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన భర్త ధృతరాష్ట్రుడితో కలిసి యుద్ధ భూమికి వెళ్లిన గాంధారి అక్కడ తన కుమారుల మృతదేహాలని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి రాగానే తన కుమారుల మరణానికి నువ్వే కారణమంటూ నిందించి కృష్ణుణ్ణి శపించింది. ఓ కృష్ణ, నువ్వు సర్వశక్తివంతుడివి, అన్నీ తెలిసినవాడివి. నువ్వు తలుచుకుంటే ఈ భయంకరమైన యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు. నా కుమారులు చనిపోవడానికి నువ్వే కారణం. కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను. నీ బంధువులు యాదవులు నీ కళ్ళెదుటే నాశనం అవుతారు. నువ్వు కూడా అనాథల అరణ్యంలో ఒంటరిగా దిక్కులేని చావు చేస్తావు అంటూ శపించింది. నిజానికి ఆ స్థానంలో కృష్ణుడు కాకుండా వేరే ఎవరున్నా సరే ఆ శాపానికి గాంధారిని వధిస్తారు. కానీ కృష్ణుడు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అంతేకాదు, గాంధారి శాపం నిజం అవ్వాలని, లోకంలో పతివ్రతలు పుణ్యస్త్రీల మాటలు వమ్ము కాకూడదని, దేవుడైనా కూడా అలాంటి చావునే కావాలని కోరుకున్నాడు. అలానే అరణ్యంలో ప్రాణాలు విడిచాడు.